మనకి చట్టంలో బూతు మాటలు మాట్లాడితే ఒక వ్యక్తిని దూషిస్తే బూతులు తిడితే ఏ సెక్షన్ కింద శిక్షార్హుడు అవుతాడు అనేది మన దగ్గర క్లియర్గా ఉంది. అది ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 352, అంతకుముందు ఐపీసీలో 504 అని ఉండేది. అదేంటంటే ఇంటెన్షనల్లీ ఇన్సల్టింగ్, కావాలని చెప్పి ఒకళ్ళని అవమానపరిచే రకంగా బూతులు మాట్లాడడం. కాకపోతే దానికి శిక్ష, మ్యాక్సిమం శిక్ష 2 సంవత్సరాలు. అది నాన్ బెయిలబుల్, అది బెయిలబుల్ కేసు, నాన్ కాగ్నైజబుల్ కేసు. అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ రాయలేరు. మీరు పాత సిఆర్పిసి 200 సిఆర్పిసి కింద, లేకపోతే ఇప్పుడు దాన్ని ఎంత 223 బిఎన్ఎస్ఎస్ కింద ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి మీరు ఒక అర్జీ పెడితే అందులో వాస్తవాలు చూసి వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు పోలీసులు దాని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. అది కూడా బెయిలబుల్ కేసు. అక్యూజ్డ్ వచ్చి బెయిల్ సమర్పిస్తే మ్యాజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వాలి. కానీ విచారణ చేయదగినటువంటి కేసే. అంటే బూతులు తిడితే ఊరుకుని కూర్చోవాలా అంటే ఊరుకోక్కర్లా. బూతులు తిడితే మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కేసు వేయండి, ఖచ్చితంగా దాని మీద విచారణ జరుగుతుంది, శిక్షలు కూడా పడతాయి. ఎక్కడికి పోతాయి? అంత రికార్డు మీదే ఉంది కదా. అలాగే మతాలను కించపరిచేలాగా ఎవరైనా మాట్లాడితే ఊరుకోవచ్చా అని అంటారు. ఏమాత్రం ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా సరే మతాన్ని కించపరిచే రకంగా మాట్లాడితే దానికి కూడా క్లియర్గా సెక్షన్ ఉంది. ఇప్పుడు బిఎన్ఎస్లో 299, పాత ఐపీసీలో 295A అనే సెక్షన్. అది కూడా ప్రమోటింగ్ ఇన్సల్ట్ టు రిలిజియన్ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్స్. దానికి కూడా శిక్ష 3 సంవత్సరాలు. దానికి ఎంత కేసు పెట్టండి. ఇంకొకటి ఉంది 196 బిఎన్ఎస్, ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్. మరి అసలు ఈ సెక్షన్ పెట్టలా, ఎందుకు పెట్టలేదో తెలియదు. రావణ్ రిమాండ్ రిపోర్ట్లో ఈ సెక్షన్ లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ సెక్షన్ కూడా వర్తిస్తుంది. 196 ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు. 197 ఇవన్నీ పెట్టారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నేను ఇక్కడ చట్టం మీద లెక్చర్ ఇవ్వడానికి కాదు ఈ మీటింగ్ పెట్టుకున్నాను. సోషల్ మీడియాలో ఖచ్చితంగా కొంతమంది ఏమో ఒక పద్ధతి ప్రకారం, కొంతమంది ఏమో పని పాట లేక కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళ విషయాలు జుమ్ముకుంటూ కంప్లీట్గా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క మెదళ్ళని చెడగొడుతున్నారు. దానివల్ల ఎవ్వరికీ వచ్చే ఉపయోగం ఏమీ లేదు. సునకానందం అంటారు దీన్ని, సునకానందం తప్ప ఏం ఉపయోగం లేదు. ఇలా ఒకళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం, దానికి 10 మంది సమాధానం ఇవ్వటం, ఆ ఇచ్చిన సమాధానాల్లో మళ్ళా ఒకడు బూతులు మాట్లాడటం, వాడి మీద ఇంకొక 10 మంది పడిపోవటం. ఇది పనిలేని పనికిమాలినోళ్ళు చేస్తున్నారు. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నాయి, ఫైనాన్స్ చేస్తున్నాయి. కొంతమందిని ఇదే పనిలో పెట్టి ఈవెన్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళని ఫైనాన్స్ చేసి మరీ ఇదే పనిలో పెడుతున్నాయి. ఈ విషయం ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షకులు, ప్రజలు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. మేము భావ ప్రకటన స్వేచ్ఛకి కట్టుబడి ఉన్న వాళ్ళం కాబట్టి ఈ యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేయమనో, వీళ్ళ మీద నియంత్రణ పెట్టమనో, లైసెన్సులు తీసుకోమనో మేము అడ్వకేట్ చెయ్యం. ఎవడి ఇష్టం వచ్చింది వాడిని చేసుకొనియండి. కానీ వినేవాడు లేకపోతే, ప్రేక్షకుడు లేకపోతే ఏ యూట్యూబ్ ఛానల్ నడవదు. ఎంత డబ్బులు ఇచ్చినా అది వృధా ప్రయాసే, గంగలో పోసినట్టే. కాబట్టి ప్రేక్షకుల విజ్ఞత, ప్రజల విజ్ఞత మీద దీన్ని వదిలేస్తున్నాం. ప్రజలు చాలా జాగ్రత్తగా విజ్ఞతతో ఆలోచించండి. ఏ చర్చల వల్ల సమాజం బాగుపడుతుంది, సమాజానికి ఉపయోగం, సమాజానికి అవసరం అనేది గమనించుకోండి తప్ప ఏది పడితే అది, ఏ విషయాన్ని పడితే మీద ఆ విషయం మీద రోజుల తరబడి సోషల్ మీడియాని కలుషితం చేయొద్దని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ఈ బ్రతుకు తెరువు కోసం
ఏదో పొలిటికల్ పార్టీల ఫైనాన్సింగ్ ఫండింగ్తో నడిచే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ పెళ్ళాం పిల్లల బతుకు తెరువు కోసం వాళ్ళు ఏదైనా చేసుకుంటుంటే దాన్ని నేనేం ఆపలేను. ప్రభుత్వాన్ని ఆపమని కూడా చెప్పను. ఎందుకంటే అది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం. ప్రభుత్వాన్ని ఆపమంటే వాళ్ళు ఫైనాన్స్ చేసే వాటిని నడవనిస్తారు, అపోజిషన్ ఫైనాన్స్ చేసే వాటిని మూసేస్తారు, న్యూట్రల్గా నిజంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా మూసేస్తారు. కాబట్టి అటువంటి తప్పుడు అధికారాలు గవర్నమెంట్కి ఇమ్మని మేమైతే చెప్పం. కానీ ప్రేక్షకులు దయచేసి విజ్ఞత పాటించమని చెప్పి కోరుతున్నాం. అట్లా అని చెప్పి మతాల గురించి, కులాలు మతాలు ఇవన్నీ వ్యక్తిగతాలు, ఎవరికైనా సరే అది వ్యక్తిగతం. సమాజానికి సామాజిక కార్యకలాపాలకి దానికి సంబంధం లేదు అని మేము గట్టిగా నమ్ముతాం. మతాల గురించి చర్చించకూడదా? మేము భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్న సమర్థించేవాళ్ళం కాబట్టి మతాల గురించి కూడా మాట్లాడండి, సంస్కారవంతంగా చర్చించండి. ఎవరి మతంలో ఏ మార్పులు తెచ్చుకోవాలో, ఏ రకమైనటువంటి సంస్కరణలు తెచ్చుకోవాలో చర్చించండి, తప్పేమీ లేదు. అరే బాబు, పెళ్ళిళ్ళకి ఇంత ఖర్చు పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు? ఇన్నిన్ని కార్యక్రమాలు ఏంటి, ఇన్ని ఫంక్షన్లు ఏంటి, ఎందుకు ఇంత ఖర్చు అనేది చర్చించుకోండి. అది మతానికి సంబంధించిందే, మన సంప్రదాయానికి సంబంధించిందే, మన సంస్కృతికి సంబంధించిందే, మన అలవాట్లకు సంబంధించిందే. చర్చించుకుంటే తప్పేమీ లేదు. ఏ సంస్కరణ లేకుండా హిందూ మతం ఇక్కడ దాకా వచ్చిందా? అసలు మతం గురించి, మతంలో ఉన్న మంచి చెడుల గురించి చర్చించకూడదు, చర్చిస్తే తప్పు, నువ్వెవడో మాట్లాడడానికి అని అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దగ్గర నుంచి, రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి, వివేకానందుడి దగ్గర నుంచి, గురజాడ అప్పారావు దగ్గర నుంచి, కందుకూరి వీరేశలింగం దగ్గర నుంచి, నార్ల వెంకటేశ్వరరావు దగ్గర నుంచి, రంగనాయకమ్మ దగ్గర నుంచి, త్రిపురనేని రామస్వామి చౌదరి దగ్గర నుంచి వీళ్ళందరూ నోళ్లు మూయించితే మనం ఇక్కడ వరకు వచ్చేవాళ్ళమా? ఈ మాత్రమైనా సంస్కరించబడేవాళ్ళమా? బాల్య వివాహాలని, సతీ సహగమనాలని దాటుకుని ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమా? మా మతం గురించి నువ్వెవడో మాట్లాడడానికి, మా మతాన్ని విమర్శిస్తే సనాతనం డామ్ డూమ్ అని అంటే అవన్నీ ఆగేవా? ఆ దురాచారాలన్నీ ఆగేవా? ఎవరి మీద పెడతావు? యూఏపీఏ. నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్న వాళ్ళ మీద యూఏపీఏ పెడతావా? చేగువేరా బొమ్మని ఆటోల వెనకాల టీషర్ట్ల మీద, క్యాపుల మీద పెట్టుకునే వాళ్ళ మీద యూఏపీఏ పెడతావా? రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథ సత్యనారాయణ మీద పెడతావా? రామాయణ విశ్వవృక్షం రాసిన రంగనాయకం మీద పెడతావా? బాంబును చూసి బెంబేలు పెడితే అది ఎప్పుడు నీ గుండెల్లోనే పేలుతుందిరా అన్న అలిశెట్టి ప్రభాకర్ మీద యూఏపీఏ పెడతావా? నక్సలైట్లకు వెసులుబాటు కలిగిస్తామని చెప్పి వాళ్ళ మీద ఉన్న నిషేధాన్ని తొలగించిన చెన్నారెడ్డి మీద పెడతావా? నక్సలైట్లు చర్చలకు ఆహ్వానిస్తున్నామని చెప్పి 2004లో ఎలక్షన్ ప్రామిస్ చేసి చర్చలకు ఆహ్వానించి సీజ్ ఫైర్ చేసి వాళ్ళతో కొన్ని రోజులు వాళ్ళకు కొంత వెసులుబాటు ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద యూఏపీఏ పెడతావా? మళ్ళా తిరిగి వాళ్ళ మీద నిషేధం విధించినటువంటి అదే రాజశేఖర రెడ్డి గారి మీద పెడతావా? ఎంతమంది మీద పెడతావు నువ్వు యూఏపీఏ కేసు? నక్సలైట్ల గురించి మాట్లాడితేనే యూఏపీఏ కేసు పెడతావా? కాబట్టి శంభుక వధ రాసినటువంటి త్రిపురనేని రామస్వామి మీద పెడతావా నువ్వు? సీత జోస్యం నరకంలో హరిశ్చంద్రుడు రాసిన నార్ల వెంకటేశ్వరరావు మీద పెడతావా? దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు అని రాసిన తాపీ ధర్మారావు మీద పెడతావా ఇవాళ యూఏపీఏ కేసు? ఏ సంస్కర్తల మీద పెడతావు? ఎవడో మాట్లాడకపోతే ఎలా సంస్కరించబడతాం? ఏ మతమైనా, ఏ ధర్మమైనా, ఏ ఆచారమైనా, ఏ సంప్రదాయమైనా, ఏ దుర్మార్గమైనా ఎలా సంస్కరించబడుతుంది? చర్చ లేకుండా ఎలా సంస్కరించబడుతుంది? కాబట్టి చర్చ జరగాలి, ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో జరగాలి. నేను చెప్పినటువంటి ఈ సంస్కరణవాదులు ఎవ్వరూ ఇటువంటి బండబూతులు తిట్టుకోలేదే, ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదే, ఇలా కులాల పరంగా మతాల పరంగా మాట్లాడలేదే. వాళ్ళకున్న సంస్కారం ఏమైపోయింది ఈ రోజున? ప్రపంచంలోనూ ఎన్నో విశిష్టతలు ఉన్నటువంటి తెలుగు భాష ఈ రోజున బూతులకు ఎందుకు పరిమితం అవుతోంది? ఎక్కడ ఏ భాషలోనూ, ఏ భారతీయ భాషలోనూ లేని ఛందోబద్ధమైనటువంటి పద్యం కేవలం తెలుగు భాషలో ఉంది. అష్టావధానం, శతావధానం కేవలం తెలుగు భాషలో ఉంది.
ఇన్ని విశిష్టతలున్న తెలుగు భాషలో ఉన్న తీయదనాన్ని మర్చిపోయి, సంస్కారవంతమైనటువంటి భాష మర్చిపోయి, ఒక్కొక్కళ్ళు లకారాలకి నువ్వంతంటే నువ్వింత అని చెప్పి, నువ్వు లంగంటే నువ్వు దొంగ అని చెప్పి ఇటువంటి భాష మాట్లాడేది. ఏమైపోయింది? ఎక్కడికి పోతున్నాం? దీన్ని సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సంస్కరించబడాలంటే చర్చ జరగాలి. రావణ్ తప్పు చేస్తే, రావణ్ ఇది నువ్వు తప్పు చేశావు, ఈ లైన్ దాటావు అని చెప్పగలగాలి. అంతే తప్ప యుఏపిఏ కేసులు పెట్టి చర్చని, ఆలోచనల్ని, మేధస్సుని, మాటని భయభ్రాంతులకు గురి చేయటం ఈ రాష్ట్రానికి మంచిది కాదు, మన సమాజానికి హితవు కాదు. కాబట్టి ఇటువంటి దుర్వినియోగాలని ఆపు చేయండి అని చెప్పి సవినయంగా ఈ ప్రభుత్వానికి మనవి చేస్తూ, ఇలాగే గనక యుఏపిఏ దుర్వినియోగం ముందు ముందు జరిగితే తీవ్రమైనటువంటి ప్రజా ప్రతిఘటన కూడా ఎదురవుతుంది. రంగనాయకమ్మ గారిని అకారణంగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి పిలిస్తే ఎలా అయితే నిరసించామో, నినదించామో, ప్రతిఘటించామో, పోరాడామో, అటువంటి పోరాటాలే మళ్ళీ మీరు కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా మిత్రులు అందరూ కూడా ఈ విషయంలో మీ వృత్తి ధర్మాన్ని, మీ బాధ్యతల్ని ఎరిగి మరి సరైనటువంటి మార్గదర్శనం చేయండి. మీడియాకు కూడా సరైనటువంటి దారిలో మీడియాను నడిపించండి అని చెప్పి తెలియజేస్తున్నాం. క్వశ్చన్స్ ఆర్ వెల్కమ్. బూతులు తిడితే చెప్పాను కదా, మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి, ఫైల్ చేయాలి, ఆయన పర్మిషన్ ఇస్తేనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. మహా అయితే 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. కానీ కేసే కదా, వాడు బతికున్న నాళ్ళు ఉంటుంది కదా కేసు వాడి మీద. ఓపిక పట్టండి. మనం ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్ని నిర్మించుకోవడానికి కూర్చున్నామా, ఒక ఆఫ్ఘనిస్తాన్ని నిర్మించుకోవడానికి కూర్చున్నామా? లెటస్ ముందు దాన్ని డిసైడ్ చేసుకుందాం రండి. ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్ అనేది చట్టాల మీద ఆధారపడి, చట్టాల మీద, చట్టబద్ధ పాలన మీద ఆధారపడి నిర్మితం అవుతుందా, లేకపోతే ఎమోషన్స్ మీద, మన ట్రైబల్ ఇన్స్టింక్ట్స్ మీద, ప్రైమోర్డియల్ ఇన్స్టింక్ట్స్ మీద వాడు ఆమెను అన్నాడా పదండి పట్టి పడదాం, చంపేద్దాం అనేటటువంటి భావావేశాల మీద మీకు ఒక మంచి సమాజం నిర్మితం అవుతుంది. ఆధునిక సమాజంలో బతకాలంటే కొన్ని ఇబ్బందులను కూడా ఎదురు చూడాలి. ఆధునిక సమాజంలో బతకాలంటే ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవాలి. ట్రాఫిక్ లేకుండా ఉండే ప్రపంచం ఎలా అయితే ఉండదో, ఎవరు ఏ తప్పు చేయకుండా, మన ఎవడు ఏ మాట అనకుండా ఉండే సమాజం ఉండదు. అందులో ఉన్న వెసులుబాట్లను ఉపయోగించుకుంటూ, చట్టాన్ని ఉపయోగించుకుంటూ బతకడం నేర్చుకోవాలి. మనం డిఫమేషన్ కేసు చాలా రోజులు పడుతుంది కాబట్టి నేను అసలు కేసే వేయనంటే ఎట్లా? వేయండి కేసు, వాడు తిరుగుతాడు. నేను 2000 సంవత్సరంలో ఒక డిఫమేషన్ కేసు వేస్తే వాళ్ళు గింగరాలు తిరిగారు 2008వ సంవత్సరం వచ్చేసరికి. ఎవళ్ళ ద్వారానో కేసు నడుస్తూనే ఉంది, నేనేం కోర్టుకు పోవటంలా, కానీ అది వాళ్ళ మెడ మీద కత్తిలాగా వేలాడుతూనే ఉంది. అప్పటికి ఆయన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో క్యాబినెట్ మినిస్టరు. ఆయన ఎవరి ద్వారానో రాయబారం పంపించి, బాబు తప్పు అయిపోయింది, నేను చేసింది, క్షమాపణ కోరుకుంటాను, ఆయన్ని కేసు విత్డ్రా చేసుకోమని అని చెప్పి నా దగ్గరికి రాయబారం పంపించాడు. పేర్లు చెప్పను కానీ పంపిస్తే అన్కండిషనల్గా బేషరతుగా క్షమాపణ రాసి ఎఫిడవిట్ వేయమనండి కోర్టులో, అప్పుడు కేసు విత్డ్రా చేసుకుంటానన్నా. నేను చెప్పినట్టుగానే ఎఫిడవిట్ వేశాడు, నేను కేసు విత్డ్రా చేసుకున్నాను, అయిపోయింది. అది చాలదా? కాబట్టి చట్టపరంగా పోదాం. 2 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు పట్టనివ్వండి. దట్స్ ఎ సివిలైజ్డ్ వే ఆఫ్ బిహేవింగ్. పోలీసులు ఏముందండి, బక్క ప్రాణులు బాబు. నేను ఎందుకు మాట్లాడతాను ప్రతి వాళ్ళ గురించి? మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తాను. ప్రకాష్ రాజ్ ఏమన్నాడు, ఆయన ఏమన్నాడు, ఈయన ఏమన్నాడు, నేను లిస్ట్ రాసి పెట్టుకుంటాను సార్. దాని మీద ప్రకాష్ రాజ్ హీ గేవ్ హిజ్ ఓన్ బైట్. ఆయన అన్నది కూడా ఇదే, యుఏపిఏ ప్రయోగించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను అన్నాడు. మోరర్లెస్ ఆయన చెప్పిన అభిప్రాయమే నేను కూడా ఇప్పుడు మీకు చెప్పాను కదా. కాబట్టి ఆయన్ని ఎండోర్స్ చేయడము, ఆయన్ని కాంట్రడిక్ట్ చేయడము నాకేం పని? మీరు పీటీఐ అంటే దేశవ్యాప్త సంస్థ, మీకు ఆయన ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతాడు. ఇక్కడో బెంగళూరులోనో ఢిల్లీలోనో ఎక్కడొచ్చాడో దొరుకుతాడు. దొరికినప్పుడు అడగండి ఆయన్నే. నేను ఎందుకు చెప్తాను ప్రకాష్ రాజ్ తరఫున సమాధానం?
ఎజెండాతో పనిచేస్తున్నది వాస్తవం. నేనే చెప్తున్నాగా, పొలిటికల్ పార్టీలే ఫండింగ్ చేస్తున్నాయి. పొలిటికల్ పార్టీలే కొన్ని ఛానల్స్ని ఫండింగ్ చేస్తున్నాయి, కొన్ని చర్చలను ఫండింగ్ చేస్తున్నాయి. ఒరే నువ్వు వీడి మీద పడరా, మా పేటీఎం బ్యాచ్ అంతా నీతో పాటు వస్తారు అని చెప్పి ఒక బ్యాచ్, అటువైపున కూడా సేమ్ సిమిలర్గా జరుగుతున్నాయి. సో ఎజెండాతో పనిచేస్తున్నప్పుడు అరే నువ్వు ఎజెండాతో పనిచేస్తున్నావు అని ఎత్తి చూపించండి, ఎక్స్పోజ్ చేయండి. ఆయనకి ఎంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో మీకు ఉందిగా, ఎవడొద్దన్నాడు? ఎక్స్పోజ్ చేయండి, తప్పులేదు. చెయ్యాలి కూడా, చెయ్యటం మన బాధ్యత. చేయకపోతే జనం అందులో పడి కొట్టుకుపోతూ ఉంటారు. చెప్పాను కదా సార్, నేను రావణ్ ఏలూరు మీటింగ్లో మాట్లాడిన వాటిల్లో పచ్చిబూతులు ఉన్నాయి, కొన్ని సెటైర్లు ఉన్నాయి. రాధా మనోహర్ దాస్ మీద క్లియర్గా డెఫమేషన్ ఉంది. మూడు సెపరేట్ సెక్షన్స్ కింద తీసుకోవాలి మీరు. ఆ పచ్చిబూతులు మాట్లాడిన దానికి సెక్షన్లు ఉన్నాయి, దాని మీద కేసు వేయాల్సింది. వేసినట్టున్నారు, వేసి ఉంటారు ప్రాబ్లీ. రాధా మనోహర్ దాస్ ఖచ్చితంగా డెఫమేషన్ వేయాలి, ఆయన పేరు పెట్టి తిట్టినందుకు. మిగిలినవి అంటారా, కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి అతను మాట్లాడిన వాటిలో. దాని ఫ్యాక్ట్ మాట్లాడినప్పుడు మీరు దాన్ని డెఫమేటర్ అనలేరు. అది ఎంత కటువుగా ఉన్నా కానీ ఫ్యాక్టే. బట్ అకార్డింగ్ టు మై సబ్మిషన్ సార్, రాధా మనోహర్ దాస్ గారు కూడా డెలిగేట్లీ కామెంట్స్ చేసినట్టుగా మీరు చెప్పినట్టుగా, నెక్స్ట్ నేను కూడా ఆ వీడియోస్ చూశాను. రాధా మనోహర్ దాస్ గారు ఏం మాట్లాడారో వీడియోస్ నేను చూశాను. అట్ ది సేమ్ టైం ఇతను రావణ్ మాట్లాడిన వీడియోస్ కూడా నేను చూశాను. డెలిగేట్ కామెంట్స్ బోత్ ఆర్ దెమ్ హ్యావ్ బీన్ మేడ్ అగైన్స్ ది కమ్యూనిటీస్. వాట్ యు సే? Do you refer to implementation Upaya Act on Radha Manohar Das? No. UAPA is not meant for that. రాధా మనోహర్ దాస్ మాట్లాడిన దానికి ఈ బుట్ట సెక్షన్లు చాలు, రావణ్ మాట్లాడిన వాటికి కూడా ఈ బుట్ట సెక్షన్లు చాలు. అసలు ముందు మీరు ఆ సెక్షన్లు వాడితే వాళ్ళు రెండోసారి సరి చేసుకుంటారు. ఎవరో ఏమీ మాట్లాడకుండా కూర్చుని ఒకేసారి వెళ్ళి మీద పడిపోయి కొట్టేద్దామంటే ఎట్లా? అది మంచి సమాజం కాదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్. ఎనీ అదర్ క్వశ్చన్స్ బ్రదర్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛకి మేము పూర్తి స్థాయిలో మద్దతుదారులం. కాబట్టి మీరు కూడా సెల్ఫ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలో అనేది మీలో మీరు ఆలోచించుకుని చేసుకోండి.